पन స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తులు అన్న సత్రానికి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించేది. ప్రతి శనివారం ఆదివారం 2 రోజులు కూడా ఈ అన్నదానం ఉన్నది. అది కూడా భక్తులందరి యొక్క సహాయ సహకార చేత ఈ అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున మొక్కుకున్న మొక్కులు నెరవేర్తాయని దేవుడిని ఇప్పుడు ప్రతి నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి పండుగ చేస్తాం. ఇక్కడ ఏది మొక్కుకున్నా కానీ జరుగుతుంది. ఇలవేల్పు ఎవరికి వచ్చారు? దర్పల్లి మండల్ దుబ్బాక. మా ఇంటి దేవుడి చాలా అందరికీ ఇలవేల్పు మంచి అన్నీ అనుకున్నట్లు జరుగుతాయి. ఈ లింబాద్రి స్వామి ప్రతి వారు ఇక్కడ అందరు వచ్చి మన మన మనసులో ఉన్న కోరికలు అనుకున్నట్లుగా జరుగుతాయి. అందుకోసము అందరూ వచ్చి దీన్ని చూసి మీరు ఈ దేవునికి మీరు ప్రార్థించుకోగలరని మనవి చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఏ ఊరికి వెళ్ళాను? మెట్పల్లి నుంచి ఔరంగాబాద్ పోయినాం. అక్కడ ప్రాపర్ మెట్పల్లి ఇక్కడ మాకు షాప్ ఉంది అక్కడ ఔరంగాబాద్లో కూడా. ఇట్లా అయితే మేము ఇప్పుడు దర్శనానికి వచ్చినాం. ఔరంగాబాద్కి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి చాలా బాగుంది. ఇక్కడ మంచి వ్యవస్థ కూడా మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తారా? ఏ సంవత్సరం వస్తాం సార్. వారం సౌకర్యాలు ఎట్లున్నాయి? చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. నా పేరు సురేష్, మాది మెట్పల్లి, జగిత్యాల జిల్లా. ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాం మేము దర్శనానికి. ఈ దేవుడు చాలా అద్భుతమైన పురాతనమైన దేవస్థానము. ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ కోరిన కోరికలు తీరుతాయి. మేము రెగ్యులర్గా వస్తుంటాము. నెలకోసారి కానీ 6 నెలలకు సంవత్సరం ఒకసారి కానీ వస్తుంటాము. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. అందరూ కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక్కడికి వచ్చిన భక్తులు. ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మాకు చాలా ఆనందదాయకరమైన విషయం. ఇక్కడ భక్తులు కూడా చాలా సంతోషంగా వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి పెద్ద దేవస్థానంగా ఇక్కడ పాదయాత్ర చేసి కూడా వస్తారు. 10-20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తారు భక్తులు అధిక సంఖ్యలో. సంవత్సరం ఒకసారి యాత్ర జరుగుతుంది ఇక్కడ గొప్ప విశేషంగా. కార్తీక పౌర్ణమి రోజు గొప్ప విశేషంగా జరపబడుతుంది. పురాతన కాలమైన దేవస్థానం ఇది. ప్రతి నెలలో ప్రతి శనివారం ఇక్కడి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి వారం వేల కొద్ది సంఖ్య వస్తూ ఉంటారు. మా ఇంటి ఇలవేల్పు ఇదే. చాలా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. కాలినడకన కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది ఈ లింబాద్రి నరసింహస్వామి దర్శనం. ఇక్కడ దేవుడు మొక్కులు నెరవేరుతున్నాయి కాబట్టి మేము కూడా ఒకటి మొక్కుకున్నాము. అందుకే నెరవేరింది. మేము బెల్లం పంచడానికి వచ్చినాము. ఏ మొక్కులు మొక్కినా ఈ దేవుడు తొందరగా నెరవేరుస్తాడు. అందుకని మేము అందరం ఎప్పుడు ఇక్కడికి వస్తుంటాం. ఓం లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ప్రతి కార్తీక మాసంలో జాతరలు అవుతాయి. కానీ వారం మంచిగా స్పెషల్గా ఉంటుంది. దర్శనాలు బాగా జరుగుతాయి. వారం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అందరి కోరికలు నెరవేరుస్తున్నాడు దేవుడు కాబట్టి అందరూ చాలా బాగా వస్తున్నారు. ఎవరి కోరికలు నెరవేర్చినా కానీ అందరూ ఎవరి కోరికలైనా కానీ నెరవేరుస్తున్నాడు. మంచిగా దర్శనాలు కూడా బాగానే అవుతున్నాయి.
చిన్నప్పటి నుండి వస్తున్నాం, రెగ్యులర్ వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. దేవుడి మహిమ వల్ల ఇంకా రావాలనిపిస్తుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చెందితే బాగుంటుంది, ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. అంటే ఏం డెవలప్? అంటే కొంచెం ఇంకా ఇంకొంచెం నీట్నెస్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. నడుచుకుంటూ వస్తున్నాము. పింగళ నుంచి బస్సులో వచ్చినాము, అక్కడ నుండి నడుచుకుంటూ ఇక్కడికి వస్తే కోరిక నెరవేర్చాలని సంకల్పంతో వస్తున్నాము.